ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. రాష్ట్ర అసంఘటిత కార్మికుల ఉద్యోగుల చైర్మన్, దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కైపు వెంకటకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ 6 హామీలో ఒక్కటైనా పూర్తిగా అమలు చేశారా? హామీలు అమలు చేశామని అప్పుడే సక్సెస్ సభలు జరపటం హాస్యాస్పదమన్నారు. ఇదేనా సూపర్ 6 సూపర్ హిట్ అంటే? సూపర్ 6 సూపర్ హిట్ అని కూటమి ప్రభుత్వం చెప్పుకోవటం సిగ్గుచేటని ఆయన ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగ బిడ్డలు ఉంటే ఒక్కరికైనా 3000 నిరుద్యోగ భృతి ఇచ్చారా? 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడా? స్థాపించిన పరిశ్రమలతో అగ్రిమెంట్లు చేసుకున్నంత మాత్రాన ఉద్యోగాలు ఇచ్చినట్లా? ఒక్కొక్కరికి భృతి ఇవ్వకుండా ఒక్క ఉద్యోగం రాకుండా సూపర్ 6 సూపర్ హిట్ ఎలా అవుతుందని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 ఆర్థిక సహాయం అనేది సూపర్ 6 హామీ కాదా? కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లో ఒక్క మహిళకైనా 1500 ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవ కింద సొంతంగా 20,000 ఇస్తామని మాట ఇచ్చారు. కేంద్రం ఇచ్చే 6,000తో లింకు పెట్టారు. కేవలం 44 లక్షల మంది రైతులకు ఒక్క విడత 7,000 రూపాయలు ఇచ్చి 30 లక్షల మంది రైతులకు పథకం దక్కకుండా పంగనామాలు పెట్టారని ఆయన తెలిపారు. హామీలో సగానికి సగం కోత పెట్టడాన్ని సూపర్ హిట్ అంటారా? అలాగే తల్లికి వందనం పథకం కింద 87 లక్షల మంది బిడ్డలు ఉంటే కేవలం 67 లక్షల మందికి 13,000 రూపాయలు ఇచ్చి 20 లక్షల మంది బిడ్డలకు పథకంలో కోత పెట్టారన్నారు. అదే విధంగా 3 సిలిండర్లు ఎంతమందికి ఇస్తున్నారో తెలియదు. 14 నెలల తర్వాత ప్రీ బస్ అమలు చేసి సూపర్ 6 సూపర్ హిట్ అంటూ చెప్పుకుంటుంటే ప్రజలు నవ్వుతున్నారు చంద్రబాబు గారు అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. గోరంత చేసి కొండంత చెప్పుకోవటం నిజంగా కూటమి ప్రభుత్వానికే చెల్లుతుందని, సూపర్ 6 హామీల సంగతి దేవుడెరుగు, ఇచ్చిన మిగతా హామీలు సైతం మోసమే అంటూ ఆయన ధ్వజమెత్తారు. ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్, సబ్సిడీ కింద వ్యవసాయానికి సాయం, ఇల్లు లేని పేదలకు 2 నుంచి 3 సెంట్ల భూమి, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపు, విద్యుత్ ఛార్జీల నియంత్రణ, పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు, జర్నలిస్టులకు ఉచిత నివాస స్థలం, ఇలాంటి మేనిఫెస్టో ప్రధాన హామీలు ఒక్కటైనా అమలు చేశారా అని ఆయన ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. నిన్న అనంతపురం జిల్లాలో ఏదైతే సూపర్ 6 విజయోత్సవ సభ పెట్టారో కూటమి ప్రభుత్వ నాయకులు నిజంగా సిగ్గుపడాలి. ఎందుకంటే మీరు చెప్పిన సూపర్ 6లోనే సుమారు 60 లక్షల మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉంటే నిరుద్యోగ భృతి 3,000 ఇచ్చారా? మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఒక్కరికన్నా ఒక్క ఉద్యోగం ఇచ్చారా మీరు? ఏదైతే సంవత్సరానికి ఇంటింటికి దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా అన్నారు. కానీ ఒక్క సిలిండర్ ఇచ్చారు. సంవత్సరంన్నర అయిపోయింది. మళ్ళీ ఆ పథకం గురించి మాట్లాడరేంది? ఎలా జరుపుకుంటారు మీరు విజయోత్సవ సభలో? అట్లాగే 18 నెలల నిండిన ప్రతి మహిళకి 1,500 ఇస్తా అన్నారు. ఇచ్చారా ఆ పథకం? ఏ విధంగా జరుపుకుంటారు విజయోత్సవ సభలో మీరు? అట్లాగే మీరు రైతులకి ఇవ్వాల్సిన రుణమాఫీలు, ఏదైతే రుణమాఫీలు చెప్పారో అవి చేయగలిగారా? చేయలేదే. కానీ రైతులు ఈ రోజుకి గిట్టుబాట్లు ధరలు లేక, ఎరువులు దొరక్క ఇబ్బందులు పడుతుంటే మీరు 100 కోట్లు వెచ్చించి విజయోత్సవ సభలు జరుపుకుంటారా? సిగ్గుపడాలి. ఇట్టాడు జరుపుకోవాలంటే సిగ్గుండాలి కొంచెం అన్నా. అట్లాగే ఏదైతే మీరు నిరుద్యోగ వృత్తి కానీ, అలాగే ఫీజు రీంబర్స్మెంట్, పెండింగ్లో ఉన్న ఫీజు రీంబర్స్మెంట్ కానీ, అట్లాగే ఆరోగ్యశ్రీలో ఉన్న పెండింగ్ బిల్లులు కానీ ఇంకా ఇవ్వలేదే. సామాన్యులకి ఉచిత వైద్యం దొరక్క ఎంత ఇబ్బందులు పడుతున్నారు. అట్లాగే మీరు ఏదైతే మీడియా వాళ్ళకి ఉచితంగా స్థలాలు ఇస్తా అన్నారు, ఆ పథకం ఏమైపోయింది? దాని గురించి మాట్లాడేంది? ఇట్లాగే రాష్ట్రంలో మీరు చెప్పిన ఒక్క పథకం కానీ సూపర్ 6 ఒక్క పథకం కానీ మీరు నిర్వహించలేకపోయారు. కానీ మీరు 100 కోట్లు ఖర్చు పెట్టి విజయోత్సవ సభలు నిర్వహించుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ చూస్తా ఊరుకోదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. మీరు చెప్పిన హామీలు, ఏదైతే మీరు చెప్పిన హామీలు సంపద సృష్టించి నేను చెప్పిన హామీలు నెరవేర్స్తాను అని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చెప్పిన హామీలు
నిర్వహించాల్సిందే, లేదంటే కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన కొనసాగిస్తుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.